అందరికీ నమస్తే అండి. నిన్న సాయంత్రం మన ఛానల్లో ఒక వీడియో వచ్చింది. ప్రకాష్ రాజ్ గారి జస్ట్ ఆస్కింగ్ ఆగింది అని. నిన్న సాయంత్రం ఏపీ 175 ఛానల్లో ఒక వీడియో వచ్చింది. సో అది ప్రకాష్ రాజ్ గారు చూసినట్టున్నారు. ఆయన దృష్టికి వెళ్ళినట్టుంది, చూశారు. అందుకే దానికి రెస్పాండ్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు ఇంకెవరూ కూడా ఆయన్ను జస్ట్ ఆస్కింగ్ ఆగింది, మౌనంగా ఉన్నారని ఎవరు అడగల. మనమే అడిగాం. ఎందుకు మౌనంగా ఉన్నారు సార్? రావణ్ అనే వ్యక్తి మీకు సన్నిహితుడే కదా, అరెస్ట్ అయ్యాడు. సో అతని మీద ఈ కేసు పెట్టారు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు జస్ట్ ఆస్కింగ్ని ఆపేశారు అని ఆ వీడియోలో చెప్పాము. సో దానికి ఆయన ఏం సమాధానం ఇచ్చారో చూద్దాం. నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నాను. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తుంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. ఓకే, మీరు ఎంత అరిచినా, ఎన్ని కబుర్లు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతును ఆపలేరు అని ప్రకాష్ రాజ్ గారు అడిగారు. ఇప్పుడు వరకు ఎన్ని ప్రశ్నలు వేశారు ఆయన? ఎన్ని అంశాల్లో ప్రశ్నించారు? అంటే నార్మల్గా నాకు డౌట్ వచ్చింది. ఇదిగో నేను సమాజానికి ఉపయోగపడే ఈ అంశం మీద చర్చించాను, ప్రశ్నించాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పొరపాట్ల మీద ప్రశ్నించాను. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన ఈ తప్పుల మీద ప్రశ్నించాను. లేదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తప్పుల మీద ప్రశ్నించాను. లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాల మీద ప్రశ్నించాను. ఏం ప్రశ్నించారు? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారా? హిందూ మతాన్ని ప్రశ్నించారా? సనాతన ధర్మాన్ని ప్రశ్నించారా? ఈ 3 అంశాలు తప్ప, హిందూ మతం, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అండ్ సనాతన ధర్మం, ఈ 3-4 అంశాలు తప్ప ఇంకా వేరే అంశంలో దేనిలో అయినా ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించారా? గత ప్రభుత్వంలో కానీ ఓకే, ఆయన తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒక మంచి అగ్రణ తెలుగు నటుడు అండ్ సుదీర్ఘంగా తెలుగు రాష్ట్ర రాజకీయాలు బాగా ఫాలో అవుతున్న వ్యక్తి అండ్ అన్నిటికీ మించి పొలిటికల్ కామన్ సెన్స్, మంచి వాక్చాతుర్యం, చతురత ఉన్న వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఒక మంచి నటుడు. సో ఆయన ప్రశ్నిస్తే ఆయనతో పాటు వేలాది గొంతుకలు కలుస్తాయి ఖచ్చితంగా. ఒక వ్యాలిడ్ అంశం మీద ప్రశ్నిస్తే, నిరుద్యోగ సమస్య మీద ప్రశ్నిస్తే, లేదా నీటి సమస్య మీద ప్రశ్నిస్తే, లేదా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రశ్నిస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాలను తాకట్టు పెట్టేసి అప్పులు చేస్తున్నారు, ఆర్థికంగా అతలకుతలం చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, దాని మీద ప్రశ్నిస్తే, హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదు దాని మీద ప్రశ్నిస్తే, అంటే వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద, పనితీరు మీద, ప్రజల అవస్థల మీద ప్రశ్నిస్తే ప్రకాష్ రాజ్ గారితో పాటు వందలాది మంది, వేలాది మంది కదులుతారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా తప్పే, జనసేన పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పే. ఎస్, పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ప్రశ్నించాను. పవన్ కళ్యాణ్ గారు నేనేం ప్రశ్నించానో ఒకసారి ఆయన అంటే ప్రకాష్ రాజ్ గారికి తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇది మా మ్యాగజైనే, గుండు సూది అని, నేనే దీనికి ఎడిటర్ని. ఇది మా మ్యాగజైన్. ఈ నెల మేము ఒక స్టోరీ రాసాం. ప్రశ్నించడం అంటే ఏంటి అని నేను చెప్తున్నా. చాలా క్లియర్గా 2 కళ్ళు పెద్ద చేసుకొని చూడండి. ఇదిగోండి, 2 కళ్ళు పెద్ద చేసుకొని చూడండి. ఎమోషన్స్ మిస్యూజ్ చేస్తున్నారు. జనసేనలో కొత్త మార్పులు, విరుద్ధమైన భావజాలం, సిద్ధాంతం, సందర్భానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు, క్లారిటీ లేని పవన్ రాజకీయం. ఇది ప్రశ్నించడం అంటే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అడ్డగోలుగా ప్రశ్నించడం కాదు, బూతులు తిట్టడం ప్రశ్నించడం కాదు, రెచ్చగొట్టడం ప్రశ్నించడం కాదు, ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని, ఒక దేవుళ్ళను కించపరచడం ప్రశ్నించడం కాదు. ఇది ప్రశ్నించడం అంటే. చూడండి. సో ఆయన సందర్భానికి తగ్గట్టు భావజాలం మార్చేస్తున్నారు అని చాలా క్లియర్గా టైం లైన్, భావజాల మార్పులు, 2008-9 తీవ్ర
తీవ్రమైన వామపక్ష ధోరణి. 2014లో న్యూట్రల్ స్టాండ్, 2019 వచ్చేసరికి పూర్తి స్థాయి లెఫ్ట్ వింగ్, 2024 వచ్చేసరికి రైట్ వింగ్ అండ్ సనాతన ధర్మం. ఇలా సందర్భానుసారం ఆయన ఏ విధంగా మార్చుకున్నాడో తన భావజాలాన్ని. ఒక వ్యక్తికి ఒక భావజాలం ఉంటుంది, కానీ ఆయన భావజాలం మార్చుకున్నాడు. ఇది ప్రశ్నించడం అంటే. దీనివలన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వేలాది మంది యువత ఆలోచనలు మార్చగలడు. సో అంత శక్తి ఉన్న నాయకుడు వాళ్ళ ఎమోషన్స్ని ఈయన మిస్యూజ్ చేస్తున్నాడు అని మేము రాసాం. ఇది ప్రశ్నించడం అంటే. వీలైతే ఇది మొత్తం చదవండి. ప్రకాష్ రాజ్ గారు ఆన్లైన్లో గుండుసుధీర్.com వెబ్సైట్లో ఈ మ్యాగజైన్ అందుబాటులో ఉంటుంది. ఇది చదవండి. ఇది చదివితే మీలాంటి వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. ఇది ప్రశ్నించడం అంటే. ఇదిగోండి, మూడు పేజీల్లో స్టోరీ వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ కూడా రాశాను చూడండి. గతంలో పవన్, ప్రస్తుత రాజకీయ వైఖరి, ఒక తులనాత్మక అవలోకనం. అంటే అంశం, కులం విషయంలో ఆయన ఒకప్పుడు నాకు కులం లేదు, కుల రాజకీయాలు అసహించుకుంటానని గతంలో చెప్పారు. ప్రస్తుతం సామాజిక సమీకరణాల పేరుతో కుల పెద్దలతో భేటీలు, కులాల ఓట్లపై ఆధారపడడం. సో ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శ ఏంటి? ఆయన గతంలో ఏం చెప్పారు, ప్రస్తుతం ఏం చెప్పారు, విమర్శ ఏంటి? అండ్ మతం విషయంలో మతాంతర వివాహాలు అన్ని మతాలు ఒకటే అనే లౌకికవాదం ఉండేది గతంలో. ఇప్పుడు సనాతన ధర్మరక్షణ, దీని మీద హెచ్చరికలు. సో ఆయన మీద వస్తున్న విమర్శ ఏంటి? అలాగే భావజాలం ఒకప్పుడేంటి, ఇప్పుడేంటి, ఆయన మీద వస్తున్న విమర్శ ఏంటి? దీనిలో మేము ఇచ్చిన క్లారిటీ, కంక్లూజన్ ఏంటి? ఇది ప్రశ్నించడం అంటే. ఒక జర్నలిస్ట్గా ప్రశ్నించడం అంటే ఇది. అంతే తప్ప ఏదో ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఒక వీడియో వదిలేసి దానికి జస్ట్ టాస్కింగ్ ఒక ట్యాగ్లైట్ జోడించి పనికిమాలిన విషయాలు, రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని విషయాలు, ఏదో నేను కూడా ఉన్నాను, నన్ను గుర్తించండి, నాకు సినిమాలు లేవు కదా, సోషల్ మీడియాలో గుర్తించండి అది చెప్పేవి అవసరమా? ఇటువంటి ప్రశ్నలు అవసరమా? ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారు, దిగజారండి. అది అసలు అంటే మేబీ జన సైనికులు దిగజారితే దిగజారొచ్చు కాక, బట్ రాష్ట్రానికి సంబంధించి మీరు ప్రశ్నించాలనుకున్నప్పుడు అందరినీ ప్రశ్నించండి. లేదు పవన్ కళ్యాణ్ గారినే ప్రశ్నిస్తాను, నాకు పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ అనుకుంటున్నప్పుడు సహేతుకంగా, సమర్థవంతంగా, నిర్మాణాత్మకమైన ధోరణిలో క్రిటిసైజ్ చేయండి, విమర్శించండి లేదా ప్రశ్నించండి. బట్ ఒక రాజ్యాంగేతర శక్తిని, ఒక ఏమంటారు నాస్తికత్వం పేరుతో, హేతువాదం అనే పేరుతో ఒక మతాన్ని, ఒక దేవుళ్లను కించపరిచేలా, అసహ్యించుకునేలా మాట్లాడే వ్యక్తిని సపోర్ట్ చేయడం తప్పు, ముమ్మాటికి తప్పు. థ్యాంక్ యూ.